అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం పదవికి పోటీ చేస్తున్నటువంటి బెల్దియా సిన్న గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. దీంట్లో ప్రధాన కారణంగా ఈ విషయం ఏంటంటే, ఎక్కువ ఈ ఆర్యవైశ్య పట్టణ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి, సో సీనన్న గెలిస్తే ఆ యొక్క సంఘానికి చేసే సేవలు ఏంటని వారి యొక్క మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న బాగున్నారా? బాగున్నామండి. సో ముందుగా మీకు ఆల్ ద బెస్ట్ అన్న. థాంక్యూ. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఆర్యవైశ్య పట్టణ సంఘ అధ్యక్షుని పదవికి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటన్న? సూర్యాపేటలో చాలా మంది ఆర్యవైశ్యులు పేదవాళ్ళు ఉన్నారు. మెయిన్ వాళ్లకు ఇల్లు లేకుండా కూడా ఉన్నారు. ఎక్కడన్నా వారు ఎవరన్నా కాలం చేసినట్టయితే ఇంటి యజమానులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్లస్ కూలీ పని చేసుకోవటానికి ఇబ్బందిగా ఉండి కూలీ పని లేకుండా పోయి వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్న ఆర్యవైశ్య పేదలు చాలా మంది ఉన్నారు. మెయిన్ వారి కాన్సెప్ట్ వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను చాలా ఒక దృఢ సంకల్పంతో ఉండి మెయిన్ నా ఎజెండా ఏదంటే పేదలకు సేవ చేయటమే నా ఎజెండా. పూర్ పీపుల్కి సహాయం చేసి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావాలని నా ఎజెండా. ప్లస్ వైద్యము కూడా చేసుకోలేని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాళ్ళకు చేపించి వాళ్ళకు స్పెషల్ డిస్కౌంట్స్ నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళకు డిస్కౌంట్ చేపించి వాళ్ళకు సరైన వైద్యం చేయించాలని నా ఆలోచన. ప్లస్ పూర్తిగా విద్య కోసము ఈ రోజులలో ఎంత ఖర్చు పెడుతున్నారో చూస్తున్నారు. కాబట్టి నేను నాకున్న సర్కిల్, నాకున్న ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ తోటి ఒక్కొక్కలను అడాప్ట్ చేసుకుని వాళ్ళకు ఉన్నత విద్య కోసము సాయం చేయాలనేది నా దృఢ సంకల్పము. మెయిన్ ఈ కర్మకాండల భవనం నా ఎజెండాలో ఫస్ట్ కర్మకాండల భవనాన్ని నేను ప్రాతిపదికన తీసుకొని దాన్ని నిర్మించి ఒక 6 months లోపు దాన్ని శంకుస్థాపన చేస్తానని చెప్పి నేను సభాముఖ అంటే ఏమంటారు దీనికి ప్రజలకు నేను వాగ్దానం చేస్తున్నాను. అలా చనిపోయిన వాళ్ళ కోసము ఫ్రీ ఫ్రీజర్ నేను అందుబాటులోకి తీసుకొని వస్తానని చెప్తున్నాను. అంబులెన్స్ సౌకర్యము హైదరాబాద్కు పోవాలంటే ఈ రోజులలో చాలా ఖర్చుతో కూడుకున్నది. అంబులెన్స్ అంటే సుమారు 10,000 డిమాండ్ చేస్తున్నారు. నేను ఒక అంబులెన్స్ని నాకున్న పరిచయాలతోటి ఓన్లీ డీజిల్ ఖర్చుతోటి హైదరాబాద్లో వాళ్ళు డ్రాప్ చేసి వచ్చే విధంగాను, లేకపోతే మరీ పేదవారికి ఉచితంగా నేను అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తానని నేను మాటిస్తున్నాను. మెయిన్ నా కాన్సెప్ట్ దీంట్లో ఈ మన మేనిఫెస్టోలో ఉపయోగించినవన్నీ నేను దాన్ని అమలు చేస్తానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. నేను ఒక 10% కనుక నేను పెట్టి మిగిలిన 90% డోనర్స్ పెద్దలు సూర్యాపేట పుర ప్రముఖులు అందరి సహాయ సహకారాలతోటి నేను ఈ వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ రోజులలో వ్యాపారాలు చేసుకుంటానికి ఈ మాల్స్ వచ్చి కూడా మన వ్యాపారస్తులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పేద వ్యాపారాలు చేసుకునే వారికి తక్కువ వడ్డీ, బ్యాంకు కన్నా తక్కువ వడ్డీ తోటి షరతులతో కూడిన ఆర్థిక సహాయాన్ని నేను ఇస్తానికి ముందుగా వస్తున్నాను. జై వాసవి, జై వాసవి. నేను ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయానికి చైర్మన్ గా చేస్తున్నాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను దాన్ని టేక్ఓవర్ చేసి దాన్ని విజయవంతంగా బాటలో నడిపిస్తున్నాను. ఆ యొక్క కాన్ఫిడెంట్ నేను చూసుకొని మీ అందరూ నాకు సహకరించి ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీ తోటి 1వ నెంబర్ గుర్తు పైన వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కోరుతున్నాను. జై. సో అన్న, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు కుల సంఘాలు విషయంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యవస్థ బాగుపడాలంటే ఖచ్చితంగా కుల సంఘాల సపోర్ట్ ఉండాలి. 100% కరెక్ట్ అన్నా అనకపోయినా. బట్ కాకపోతే మన సూర్యాపేటలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందన్న. వర్తక సంఘానికి సంబంధించి కొంచెం అదొక ఇష్యూ ఒకటి మర్డర్ దానికే వెళ్ళింది. సో ఈ యొక్క అది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క ఈ ఆర్యవైశ్య పట్టణ సంఘ అధ్యక్షుని పదవికి మీరు చేస్తున్నారు కదా, మీ అందరూ మధ్యన పోటీ విధానం ఆరోగ్యంగా ఉన్నదా, లేకపోతే ఇలాంటి పోటీల వల్ల ఏమైనా మనస్పార్థాలు వచ్చి అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? ఈ పోటీ అనేది ఆరోగ్యకరంగానే ఉన్నది. ఎలక్షన్స్ అనేవి 31వ తారీఖు వరకునే.
ఆ తర్వాత ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరినీ కలుపుకొని అందరి సహాయ సహకారాలు తీసుకొనే నేను ముందరికి వెళ్తాను, ఈ పదవికి న్యాయం చేస్తానని చెప్తున్నాను. ఎవరు ఎంత మాట్లాడినా 31వ తారీఖు వరకే మనం పోటీలో ఉన్న ప్రత్యర్థులు. తర్వాత అందరినీ కలుపుకొని అందరి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని న్యాయంగా చేస్తానని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను అదే ప్రశ్న అడగబోతున్నా. సో మీరు రేపు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా మీ పైన పోటీ చేసిన వాళ్ళు కూడా సంఘానికి అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు కదా, అవి పరిగణలోకి తీసుకునే అవకాశం 100% తీసుకుంటానండి. వాళ్ళు మాకేమీ బద్ద శత్రువులు కాదు, వాళ్ళంతా ఫ్రెండ్సే నాకు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అందరం పోటీలో ఉండాల్సి వచ్చింది. ఏదున్నా 31వ తారీఖు వరకే మేము ప్రత్యర్థులము. ఎవరు గెలిచినా ఓడినా అందరం కలుపుకొని పోయి నేను సేవ చేస్తానికి ముందరగా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. సో ఈ సందర్భంగానే మన మిట్టబెల్లి రమేష్ అన్న పోటీలో ఉండి మరి సినిమా కోసం డ్రాప్ అయి మరి మద్దతు తెలపడం జరిగింది. అంటే అన్నగారు వెనకాల తిరుగుతూ ఇప్పుడు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అన్న ఎందుకు మీరు నిలబడి మళ్ళీ విత్డ్రా అయ్యి సినిమా గారికి సపోర్ట్ ఇవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటన్నా? మన ఆర్యవైశ్య సంఘంలో, పొట్టన ఆర్యవైశ్య సంఘంలో నేను అధ్యక్షునిగా బరిలో ఉన్న విషయం వాస్తవమే. పెద్దలు చెప్పిన కోరిక ప్రకారం వాళ్ళ మాట తీసేయలేకుండా అందరం కలిసిపోవాలి, మీరంతా మిత్రులే, మీలో మీరు పోటీ పడితే బాగుండదని చెప్పడం జరిగింది. వారి మాటను నేను అంగీకరిస్తూ మరి అతను బెల్ల శ్రీనివాస్ గారి మేనిఫెస్టోకు మంచిగా ఆకర్షితుడనై వారికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాను. కావున బెల్ల శ్రీనివాస్ గారి 1వ నెంబర్పై మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధికి, సంఘ ప్రతిష్టతకు అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. జై వాసవి. సో ఎట్లా వస్తుందన్న మన సినిమా గారికి ప్రచారంలో మీరు తిరుగుతున్నారు కదా, సో మీ యొక్క సంఘం వాళ్ళ కానించని, మీ యొక్క ప్రజల కానించని ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఆర్యవైశ్యులందరూ చాలా బెల్ల శ్రీనివాస్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. మీరు సేవ చేసే గుణం ఉన్నవారు, మీకు మా సహకారం ఎప్పుడైనా ఉంటది, మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మా అన్నయ్య గారు అయినటువంటి బెల్ల శ్రీనివాస్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలిగింది మనవి. 31వ తారీఖు రవి మహల్ అందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అన్నయ్యను గెలిపించగలరు. ఎందుకంటే అన్నయ్య చేసిన సేవా కార్యక్రమాలు, వాసవి క్లబ్ అయితేంది, అయ్యప్ప గుడి అయితేంది, కరోనా కాలంలో పేద ఆర్య వయస్సులకి చాలా మందికి 1 నెల సరిపడే కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. ఆ సేవా దృక్పథంతో మీరు 31వ తారీఖు ఓటు వేసి అన్నయ్యను గెలిపించగలని మనవి. మేమందరం మనస్ఫూర్తిగా రోజు అన్నయ్య మధ్య తిరుగుతున్నాం, మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు. ఇంతగానం చేయడానికి కారణం అన్నయ్య సేవాభావమే. థ్యాంక్ యూ. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల్లో అధ్యక్షుల బరిలో నిలబడ్డ బెల్లి శ్రీని వారికి ముందుగా శుభాకాంక్షలు. ఇతను అధ్యక్షుల నిలబడటం అనేది సంఘానికి చాలా ఉపయోగం ఇప్పుడు. ఎందుకంటే ఈయన సేవాభావాలన్నీ అయ్యప్ప గుడి దగ్గర అయితేంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అయితేంది, ఇవన్నీ ఆల్రెడీ మనం చూస్తున్నాం. సేవ గురించి చెప్పాలంటే ఆర్యవైశ్యలో పుట్టిన కుటుంబంలో ఎవరైనా ఆడపిల్ల పుడితే దాదాపు నాకు తెలిసిన 100 మందికి, తెలవకుంటే ఇంకెన్నున్నాయో తెలియదు, నాకు తెలిసి 100 కుటుంబాలకు ఆడపిల్ల పుట్టిన వాళ్ళకు 1000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసే సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన మేనిఫెస్టోను చూసి ఆకర్షితున్నాయి. మేనిఫెస్టోకు ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడు, న్యాయం చేస్తాడని నేను కూడా ఆయన ప్రచారంలో ఆయనకు తోడ్పాటుగా ఉంటున్నాను. కాబట్టి ఆర్యవైశ్య కుటుంబంలో వ్యక్తులు, ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు 1వ నెంబరు గుర్తు మీద ఆదివారం రోజు రవి మహల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి, జై వాసవి. బెల్లెసిన్ గారు నాకు చిన్నప్పటి నుంచి చాలా స్ఫూర్తి. ఎందుకంటే నేను చిన్ననాటి నుంచి చూస్తున్నా, వాస్తవంగా చెప్పేది చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. నేను చాలా కార్యక్రమాల్లో చూడటం జరిగింది. అందుకు ఉదాహరణ అందరికీ తెలుసు, స్వామి అయ్యప్ప దేవాలయం గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది అనేది మనం చెప్పనవసరం లేదు. గుడికి పోవాలంటే ఈ గుడి ఇలా ఉంది అంటే బెల్ల శ్రీనివాస వారిలో ఉందని ప్రతి ఒక్క నియోజకవర్గం, ఒక వైశాస్య కాదు, ప్రతి సామాజిక సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. ఇంతవరకు మన సూర్యాపేటకు అంబులెన్స్ సౌకర్యం అనేది లేదు, జిల్లా మొత్తంలో ఉన్నది అంబులెన్స్ సౌకర్యము ఆడపిల్లలకి. ఇక కరోనా టైంలో చెప్పనవసరం లేదు,
మన సీనన్న చేసిన సేవా కార్యక్రమాలకు కరోనా పారిపోయింది అనుకున్న మాట కూడా వచ్చింది. అలాంటి విధంగా జరిగింది. అదే విధంగా మా అబ్బాయికి కూడా ఇప్పుడు ఒలింపిక్ స్థాయిలో కూడా తగిన సహాయ సహకారాలు కూడా చేసిండు. బయటకు నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ కార్యక్రమాలకు నెక్స్ట్ వ్యాపార పరంగా వ్యాపారస్తులకు ఎవరు కూడా బ్యాంక్ కంటే తక్కువ వడ్డీ ఇవ్వడం అనేది ఎవరు జరగని పని. కాబట్టి అది కూడా మీరు ముఖ్య గమనిక. ఇప్పుడు మేము పోయే ప్రచారానికి కూడా ఏమండి శ్రీనివాస్ గారు మీరు ఎందుకు వస్తారని రానవసరం లేదని అంటారు. అంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అయినా కానీ పోవాల్సిన బాధ్యత, కార్యక్రమాల గురించి గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆ విధంగా మనకు సహాయ సహకారంతో పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన నెక్స్ట్ చేసేది సేవే. ఆయనకు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. 2018 నుంచి చూస్తున్నా సేవా కార్యక్రమాల తర్వాత ఏ కార్యక్రమం అయినా కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా సీనన్నని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాల్సిన బాధ్యత ఉంది. రేపు రవిమాల్లో 1వ నంబర్ మీద అందరూ రండి. తగిన సౌకర్యాలు కూడా ఉన్నాయి. మీరు ఉదయం 8 గంటలకే వచ్చేయండి. ఇక మేము చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. గతంలో నేను న్యూస్ రీడర్ కూడా పనిచేసిన, అందరికీ తెలుసు, కందుబండ ఉమామహేశ్వరరావు. ఇక మీరు అర్థం చేసుకో, ఎప్పుడు కూడా ఏ సేవా కార్యక్రమాలకు కూడా నేను పోలేదు వైశాస్ లో. ఈ రోజు పోయింది అంటే సీనన్నే స్ఫూర్తి. జై వాసవి, జై జై వాసవి. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సోదరి సోదరీమణులందరికీ నా విన్నపం, నా రిక్వెస్ట్, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నా మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలన్నీ నేను చేసే విధంగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నాకు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. 31వ తారీఖు 1వ నెంబర్ బెల్దే శ్రీనివాసుల్ని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్. నేను చేసేది చాలా ఎక్కువ, చెప్పుకునేది చాలా తక్కువ. నాకు ప్రచారం పిచ్చి లేదు, నాకు ఫోటోల పిచ్చి లేదు. చేసేది చాలా ఎక్కువ. 1% కూడా నేను చెప్పుకోను. దానికి నిదర్శనమే అయ్యప్ప స్వామి దేవాలయం. కానీ కరోనా టైంలో నేను సుమారు 250 మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చాను. ఓన్లీ మన పేద ఆర్యవైశ్యుల కోసమే ఇచ్చాను. నేను అది కూడా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇన్ని రోజులు కూడా నేను చెప్పుకోలే. ఎందుకు చెప్పలేదు? నాకు ప్రచారం పిచ్చలేదు. ఈరోజు నేను ఒక అధ్యక్ష పదవిలో ఉన్నాను కాబట్టి నువ్వేం చేసినవయ్యా అని అడుగుతారు. అందుకని నేను ఇప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాను. నన్ను అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై వాసవి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.